తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 2 వారాలు అయ్యింది. మొదటి వారం ఎలిమినేషనే నాకు నచ్చలేదు. బేబక్క ఎలిమినేట్ అవ్వడము అన్ఫేర్ అనిపించింది. బట్ ఈ వారం చూస్తే మన శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. అది మరీ దారుణం అని చెప్పాలి. అంటే ఈ ఆదివారం రోజు నేను పొద్దున చూస్తే యూట్యూబ్లో కొన్ని ఇంటర్వ్యూలు వచ్చాయి శేఖర్ భాష ఆఫ్టర్ ఎలిమినేషన్ అనేసి. అదేంటబ్బా శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం ఏంటి, ఫేక్ ఇంటర్వ్యూలు ఉండొచ్చు, పాత ఇంటర్వ్యూలు అలా హెడ్డింగ్ పెట్టుకున్నాను అనుకున్నా. ఎన్టీవీ లాంటి ఛానల్ కూడా పెట్టేసరికి డౌట్ వచ్చింది. బట్ అయినా ఎలిమినేట్ అవ్వట్లేదు శేఖర్ భాష అనుకున్నా. ఇక చూస్తే ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున అంటే అందరినీ సేవ్ చేసి లాస్ట్కి శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం మిగిలారు. అప్పుడు కూడా నాకు ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు అనిపించింది. నాకు శేఖర్ భాష ఉంటాడు అనుకున్నా, కానీ ఆ ఆప్షను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఓటింగ్ ప్రకారం జరిగింటే మరి శేఖర్ భాష సేవ్ అయ్యాడు వాడేమో. బట్ ఇంటి సభ్యులందరూ తెలివిగా ఏం చేశారు, శేఖర్ భాష ఉంటే వాళ్ళకి తెలుసు శేఖర్ భాష టఫ్ అనేసి కాంపిటీషన్ ఇస్తాడని. ఆదిత్య ఓం అయితే డమ్మీ క్యారెక్టర్ అని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అందరూ ఉన్న 13 మందిలో 11 మంది ఆదిత్య ఓంకే దండలేశారు, అంటే ఇంట్లో ఉండాలి అనేసి. ఒక్కతి కిరాక్ సీత ఒక్కటి శేఖర్ భాషకి దండేసింది అంతే. పాపము అంటే మరి కిరాక్ సీత కూడా లెక్కలేసి చేసింది, లాస్ట్లో వేసింది కాబట్టి మరి ఏమో మరి జెన్యున్గా వేసిందా, జెన్యున్గానే అనిపించింది. బాగా ఏడ్చింది శేఖర్ భాష వెళ్తే. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఏడ్చారు, లైక్ విష్ణుప్రియ అండ్ ప్రేరణ. బట్ వాళ్ళేమో దండలేమో మన ఆదిత్య ఓంకి వేశారు. శేఖర్ భాష పోతాడని తెలిసి దండలేసి మళ్ళీ పోయినప్పుడు ఏడ్చడం ఏందో నాకు అర్థం కాలేదు. నిజంగా నాకేం నచ్చలేదు అసలు ఈ ఎలిమినేషన్స్. ఈ 2 ఎలిమినేషన్స్ నాకు నచ్చలేదు. అంటే వీళ్ళు అంటే ముస్లిం వాళ్ళని అంటే ఏజ్ అయిన వాళ్ళని బయటికి పంపించేసి ఇంకా నెక్స్ట్ వీక్ ఆదిత్య ఓం కూడా బయటికి పంపించేస్తే ఒక 20 to 30 ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళే ఉంటారు మిగతా 11 మంది అని ప్లాన్ చేశారేమో బిగ్ బాస్. ఎందుకంటే ఈ ఓటింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండదు. మనం ఓటు వేసినా వాళ్ళు చెప్పరు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది, ట్రాన్స్పరెంట్గా లేదు. సో బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. పేరుకు మాత్రమే ఆడియన్స్ పోలింగ్ అంటారు, కానీ నాకు తెలిసి అది అంటే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే ఎలిమినేట్ చేసుకుంటే వెళ్తుంటారు. నాకైతే నచ్చలేదు. ఇక రేపటి నుంచి చూడాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఈ బిగ్ బాస్. ఏదో అప్పుడప్పుడు అలా టైం ఉంటే చూస్తాను, వీకెండ్లో ఎపిసోడ్లు చూస్తాను, కానీ ఎవరి కోసం చూడాలి, ఇప్పుడు ఎవరు లేరు చూడదగ్గ వాళ్ళు. శేఖర్ భాష ఏదో నవ్విస్తుంటే కానీ బాగానే ఉండే తెలుగు. ఇప్పుడు ఇక ఎవరు ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు నెక్స్ట్ వీక్ గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. అది నేనైతే 1 hour చూస్తాను మా టీవీలో వచ్చేది, ఇంకా లైవ్ అయితే చూడలేము. సో అది శేఖర్ భాష ఎలిమినేషన్ అండ్ బేబక్ ఎలిమినేషన్ 2 నచ్చలేదు. ఎస్పెషల్లీ శేఖర్ భాష అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, బాయ్.